అంతటా చేసుకొని ఇక్కడ వారి దాసులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత మీనాయి, కొంచెం మీనా అంటే కొంచెం డబ్బు వాళ్ళకి ఇచ్చి వారు ఏమంటున్నారు అంటే చేసినప్పుడు తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చి అడుగుతున్నాడు ఏమేమి చేశారని అడుగుతున్నాడు. 16 మొదటివాడు ఆయన యుద్ధకు వచ్చి అయ్యా అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పాను. అంటే ఇప్పుడు 10 వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా 10 సంపాదించినయా అని చెప్తున్నాడా. అతడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారి అయ్యుండుమని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే కొంచెము చిన్న దాంట్లో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్ట 10 పట్టణములను ఇస్తున్నట్ట ఆయనకి. హల్లెలూయా. అంటే పట్టణములు అనగా రాష్ట్రాలు, దేశాలు అట్లాంటివి ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా. అంతటా రెండవ వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన 5 మీనాలు ఇంకొక వ్యక్తికి ఏమో 5 ఇచ్చిండట. మొదటి వ్యక్తికి ఏమో 10 ఇచ్చిండు, ఇంకొక వ్యక్తికి 5. ఆ 5 వ్యక్తి ఎంత చేసిండట, ఇంకా 5 మీనాలను లభించనగా. చదవండి. అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని అంటే ఇక్కడ ఇచ్చిండు దేవుడు. అతడు నీవు 5 పట్టణముల మీద, తర్వాత అతడు మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా, అంటే ఒకటే కదా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. ఈ వ్యక్తి ఏం చేసిండంట, ఇచ్చిన ఒక్క మీనాను దాన్ని ఏం చేసి రూమాల్లో చుట్టు పెట్టిండు. ఆ వ్యక్తి ఏం చేసిండు, భూమిలో ఒకటే పాతి పెట్టిండు. ఈ వ్యక్తి ఏం చేసిండు, రూమాల్లో చుట్టి మూట కట్టి పెట్టిండు. అప్పుడు ఏమంటాడు చూద్దాం. అందుకతడు చెడ్డ దాసుడా, అంటే ఈ చెడ్డ దాసుడు అంటే ఎవరైనా ఏం చేయకుండా దాన్ని రూమాలుగా చుట్టి పెట్టిండు. ఒక్క తలాంతు తీసుకున్న వాడు దాని రూమాలు చుట్టి పెట్టుకోండు. అందుకనే నువ్వు చెడ్డ దాసుడు అంటాడు. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నీవు కఠిన అన్నావు కదా, నేను కఠిన అన్నావు కదా, అదే విధంగా నీ మనసు ఏ విధంగా అయితే అన్నావో, నీ నోటితోటి ఏదైతే అన్నావో అదే నేను చేయబోతున్నాను. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దాన్ని